హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మా పాప గురించైతే మీకు చెప్దాం అనుకుంటున్నాను. మా పాపకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మేము కూడా ఫేస్ చేశాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఈ వీడియోలో అయితే మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సరేనా? హాయ్ చెప్పు. ఇట్లా పప్పి పెట్టు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది అయితే చెప్తానండి. కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు కొంతమంది. కానీ నాకు వచ్చిన ప్రాబ్లమ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పాపకు కన్ఫర్మ్ అయినప్పుడు వామిట్స్ అయ్యేది, అలా వికారంగా ఉండేది. సరిగ్గా ఫుడ్ తినేదాన్ని మాత్రం కాదు. అలాగే గడుస్తూ 3 మంత్స్‌లోకి పడింది. 3 మంత్స్‌లో అయితే స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళామండి. స్కానింగ్‌లో అయితే 3 మంత్స్‌లో బేబీ బాగుంది, అంతా బాగుందని అయితే చెప్పారు. డాక్టర్ అయితే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఆ టాబ్లెట్స్ అయితే వాడుతూ వచ్చాను. టాబ్లెట్స్ వాడుతూ కంటిన్యూ చేశాను. తర్వాత 5 మంత్స్‌లకి అయితే పడింది. 5 మంత్స్ స్కానింగ్ అయితే వచ్చేసిందనమాట. స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేసిన డాక్టర్ అయితే ఇప్పుడైతే బేబీ బాగుంది, ప్రస్తుతానికైతే బేబీ బాగుంది అని మాత్రం చెప్పారు. అప్పుడైతే మేము చాలా భయపడ్డామన్నమాట. ఏం జరుగుతుందో, ఏమైందో బేబీకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగుందని మాత్రమే చెప్తున్నారు. తర్వాత ఎట్లుంటుందో, బేబీ ఎలా ఉంటుందో అని అయితే చాలా భయపడ్డామన్నమాట. అప్పుడైతే మా అత్తమ్మకైతే ఒక డాక్టర్ అయితే తెలుసన్నమాట. ఆ డాక్టర్ని కలవడానికైతే నైట్ వరకు వెయిట్ చేసి మరి డాక్టర్ని కలిసి ఇంట్లో వాళ్ళకి ఇట్లా బేబీకి ప్రాబ్లం ఉందంట. ఏం ప్రాబ్లం ఉందో చెప్పలేదు వాళ్ళు. ఏం ప్రాబ్లం ఉందో చెప్పలేదు. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్తే మా అన్నయ్య ఇంకా మా వదిన వచ్చేసారనమాట హాస్పిటల్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మా సిస్టర్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని తీసుకుని వెళ్ళామన్నమాట. మా అత్తమ్మకు తెలిసిన డాక్టర్తో చూపించుకున్న తర్వాత వాళ్ళు ఒకసారి స్కానింగ్ చేసి బేబీ ఎలా ఉందో చూసి చెప్పారనమాట. అడగాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం ఉంది అని చెప్పారనమాట. ప్రాబ్లం ఉందని అయితే చెప్పారు కాబట్టి అందరూ ఇంట్లో భయపడ్డామన్నమాట. డాక్టర్ అయితే స్కానింగ్ చేసి చెప్పింది ఏమంటే బేబీకి చిన్నగా హార్ట్లో హోల్ ఉందని అయితే చెప్పారనమాట. అదేంటి బేబీ బాగుంది, 3 మంత్స్‌లో అంతా బాగుందని అయితే చెప్పారు కదా! కానీ 5 మంత్స్‌లో ఏంటి బేబీకి హార్ట్‌లో హోల్ ఉందని అయితే చెప్తున్నారని అయితే భయపడ్డామన్నమాట. ఆ డాక్టర్ అయితే టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. 5 మంత్స్, 6 మంత్స్ వరకు అయితే ఆ టాబ్లెట్స్ అయితే తీసుకున్నాననమాట. అలాగే 5 మంత్స్‌లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాననమాట. ఇక్కడికి వచ్చాక కూడా డాక్టర్ని అయితే కలిసామన్నమాట. వాళ్ళు 5 మంత్స్ స్కానింగ్ చూసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే నీకు 7 మంత్స్‌లోనే డెలివరీ అవ్వచ్చు అని అయితే చెప్పారు. బేబీకి హార్ట్లో హోల్ అయితే తగ్గిపోతుంది, కానీ నీకు మాత్రం 7 మంత్స్‌లోనే డెలివరీ అవ్వచ్చు అని అయితే చెప్పారు. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డామన్నమాట. బరువు ఏమీ ఎత్తొద్దు, చాలా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బెడ్ రెస్ట్ కావాలి అని అయితే చెప్పారనమాట. అప్పుడైతే చాలా అంటే చాలా భయపడ్డామన్నమాట. ఇదే తర్వాత 6 మంత్స్ స్కానింగ్ అయితే రాసిచ్చారనమాట. 6 మంత్ స్కానింగ్ చేయించుకున్న తర్వాత అయితే డాక్టర్ అయితే ఒక విషయం అయితే చెప్పారనమాట. నాకు టైం టేబుల్ కూడా రాసిచ్చారనమాట. ఏంటంటే ఈ టైంకి ఇది తినాలి, ఈ టాబ్లెట్ వేసుకోవాలి, టైంకి తినాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి, డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోవాలి, తినాలి అని అయితే చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం నాకు 7 మంత్స్లో డెలివరీ అయ్యిందా లేదా అని అయితే మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కావాలంటే కమెంట్ చేసి చెప్పండి.